హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి నోవా లింట్ రిమూవర్. ఇది డైలీ లైఫ్లో చాలా మందికి యూజ్ అవుతుంది. సో మనకి ఎలా అంటే స్వెటర్స్ కానీ డ్రెస్సెస్ కానీ కొన్ని లింట్ అనేది జనరేట్ అవుతుంది మనము వాష్ చేయగా అనమాట. అలాంటి వాటి కోసం ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఆ లింట్ కనిపించడం వల్ల మనము చాలా వరకు ఎంబారస్గా ఫీల్ అయిపోయి మనము డ్రెస్సెస్ వేసుకున్నాం అనమాట. డ్రెస్సెస్ కానీ స్వెటర్స్ కానీ, బట్ అవి క్లాత్స్ బాగుంటాయి, బ్రాండెడ్. బట్ ఏంటంటే లింట్ జనరేట్ అవుతుంది కాబట్టి మనం వేసుకోలేం. సో ఆ లింట్ రిమూవ్ చేయడానికి ద బెస్ట్ మిషన్ అయితే ఇది అనమాట. ఇది చాలా యూజ్ అవుతుంది. రివ్యూస్ కూడా చాలా బాగుంది. నేనైతే అమెజాన్ నుంచి ఒక బెస్ట్ ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేయబోతున్నాను. సో చూసారా, దీనికి 3 లీఫ్ బ్లెండ్స్ ఉంటాయి. ఇది పోర్టబుల్ అనమాట. మనము హనీ కోమ్ మెష్ అనమాట. దీని స్ట్రక్చర్ అనేది చెప్తున్నాను, వెరీ పవర్ఫుల్ అని కూడా చెప్తున్నాను. మన ప్లగ్ అండ్ ప్లే, ఇట్స్ లైక్ ఏ గేమ్. ఇది మన గేమ్ ఎలా అయితే ప్లే చేస్తాం అట్లాగే ఫన్నీగా ఉంటుంది మన లింట్ రిమూవ్ చేస్తుంటే లింట్. సో వన్ క్లిక్ విత్ స్విచ్ అనమాట. సో జస్ట్ క్లిక్ చేస్తే మనకి ఆన్ అయిపోతుంది. జస్ట్ ఫ్యాన్ లాగా తిరుగుతూ ఉంటుంది, బట్ లింట్ కూడా రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ సేఫ్ మిషన్ అనమాట. డస్ట్ రిమూవర్ కూడా చేస్తుంది అనమాట. సో మనకి టేబుల్స్ మీద డస్ట్ ఉన్నగా రిమూవ్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో వన్ టైప్ ఆఫ్ ఫోటో చూసుకుంటే ఇక్కడ చూసారా, క్లాత్స్, టవల్స్, బెడ్ షీట్స్, సమ్ అదర్ థింగ్స్. బిఫోర్ ముందేమో ఇలా ఉంటుంది. మనకి స్వెటర్స్ ఉంటాయి కదా, ఊల్ స్వెటర్స్, వాటికి ఇలా లింట్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం ఆ మిషన్ యూజ్ చేసి రిమూవ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఇలా ఉంటుంది. మ్యాక్సిమం కొత్త దానిలానే ఉంటుంది. మనం ఎలా తీసుకొచ్చాము అనేది అలా ఉంటుంది. ఊల్ అనేది తెలుసు కదా, వెరీ ఎక్స్పెన్సివ్. సో మనకి నీట్గా క్లియర్ చేసింది చూడండి. మనం ఎలాంటి ఫ్యాబ్రిక్స్కి సూటబుల్ అనేది కూడా చెప్తున్నాను. ఈ మిషన్ అనేది స్వెటర్స్ ఆల్రెడీ చెప్పాను కదా, స్వెటర్స్ కూడా, ఉలెన్ కోట్స్, ఉలెన్ స్కర్ట్స్, ప్లస్ టాయ్స్. పిల్లలు కూడా ఆడుకుంటుంటారు టాయ్స్తో. ఆడుకో మనం వాష్ చేసినప్పుడు లింట్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనివల్ల కూడా హార్మ్ఫుల్ అనమాట. ఇన్ కేస్ పిల్లలు కానీ ఇలా పెట్టుకుంటే క్లాత్ నోట్లోకి వెళ్ళిపోతుంది. సో అది కొంచెం హార్మ్ఫుల్. సో లింట్ అనేది రిమూవ్ చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. బెడ్డింగ్ సెట్స్, మీకు తెలిసే ఉంటుంది. బెడ్డింగ్ సెట్స్ అంటే తెలుగులో అయితే రగ్గులు, దుప్పట, సమ్ ఉలెన్ దుప్పట, సమ్ అదర్ థింగ్స్. ఫర్నిచర్ కూడా చాలా వరకు కాటన్, ఉలెన్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి వాటికి కూడా లింట్ జనరేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాటి మీద డస్ట్ ఉన్నా కానీ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సాక్సెస్ చెప్పాలంటే చాలా వరకు స్వెటర్స్ కానీ చాలా వరకు వాష్ చేసేస్తారు. మనకి ఒక 4 టైమ్స్లోనే మనకి 4 టైమ్స్ కూడా వాడకముందే మనకి లింట్ అనేది జనరేట్ అవుతుంది. దీని హైట్ వచ్చేసేసి 15 సెంటీమీటర్స్, ఫ్యాన్ హైట్ వచ్చేసి 6 సెంటీమీటర్, విడ్త్ 7 సెంటీమీటర్, బాటమ్ ఆఫ్ ది విడ్త్ ఈస్ 5 సెంటీమీటర్స్ ఉన్నాయి. దీని మెజర్మెంట్స్, నో అనేది గుడ్ బ్రాండ్ అనమాట. సో ఇది ఎఫర్టబుల్గా వర్క్ అవుతుంది. రివ్యూస్ కూడా బాగుంది. మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా గోల్డెన్ వీడియోస్ ఉన్నాయి. సో ఇది చాలా ప్రజెంట్ డేస్లో చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. మీరు కూడా పర్చేస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ వర్త్బుల్ అనమాట. అప్ టు 400 to 500 రూపీస్ ఉంటుంది ఇది. సో ఇట్ ఈస్ యూస్ఫుల్. 1 year వారంటీ కూడా ఇస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫాల్ట్ ఉన్నా కానీ మనము బ్యాకప్ పెట్టుకోవచ్చు. మీకు తెలిసిందే కదా, అమెజాన్లో ఒకవేళ వర్క్ చేయకపోతే మనము రిటర్న్ కూడా పంపించవచ్చు. అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. 1 year వారంటీ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పాడైపోయినా వారంటీని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దీని ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది అనమాట. మనకి కస్టమర్ రివ్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి యూసేజ్ ఎలా ఉంటుందో చూడండి. ఎలా యూజ్ చేస్తున్నారు.
చూసారా అలా సాక్సెస్. సాక్సెస్ కూడా ఇంట్ అనేది రిమూవ్ చేస్తున్నారు. చూసారా? చూడండి ఎలా క్లీన్ చేసుకున్న స్వెటర్స్ కానీ. చూడండి ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో.